ఫైనల్గా చెప్పండి మనోజ్ గారు, మొత్తానికి సర్పంచ్గా గెలిస్తే మీరు కొడిమ్యాల ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? కొడిమ్యాల ప్రజలందరికీ మరొకసారి నేను విన్నవిస్తున్నాను, ఒక్కసారి నాకు దయచేసి ఫుట్బాల్ గుర్తుపైన ఓటేసి నన్ను నా గ్రామ ప్రజలందరూ వాళ్ళ బిడ్డ లెక్క తమ్ముడు లెక్క నన్ను సర్పంచ్గా గెలిపిస్తే కొడిమ్యాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చదనం పరిశుభ్రత చూపిస్తా, తర్వాత మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తా, వీధులని శుభ్రం చేస్తా, తడి చెత్త పొడి చెత్త అన్నది వేరువేరు చేస్తా, డంప్ యార్డ్ని చాలా క్లియర్గా పెడతా, వీధి దీపాలు ఖచ్చితంగా వెలిగేటట్టు చీకటి అనేది లేకుండా చేస్తా. ఈ రోడ్లు ఎప్పుడు పరిశుభ్రతతో పాటు కొడిమ్యాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు దారి పొడుగున పోతే స్టార్టింగ్లో మనకు జూనియర్ కాలేజ్ వస్తుంది. ఈ జూనియర్ కాలేజ్ గురించి ఆమరణ దీక్ష బట్టి జూనియర్ కాలేజ్ వచ్చేదాకా పోరాటం చేసిన వ్యక్తిని నేను ఒక్కొన్ని. ఆ జూనియర్ కాలేజ్తో పాటు 13,000 మంది నివసిస్తున్నాం. ఇక్కడ 7,609 ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ 7,609కి మేము 5గురం పోటీ చేస్తున్నాం. అంటే 4 ఓసీలు, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, నేను ఒక్కనే బీసీని. ఖచ్చితంగా ఇక్కడ డిగ్రీ కళాశాల కావాలి. డిగ్రీ కళాశాల లేక నేను అప్పటి మంత్రి ఎంపీ అప్పుడు ఎంపీ ఉన్న పొన్నం ప్రభాకర్తో పాటు శ్రీధరబాబుతో పాటు చాలాసార్లు వినతి పత్రం ఇచ్చా. ఖచ్చితంగా కొడిమ్యాలో డిగ్రీ కళాశాల రావాల్సిందే, అది వచ్చేదాకా పోరాడతా. తర్వాత ఒక పాలిటెక్నిక్ కానీ లేదా ఐటీఐ కాలేజ్ ఖచ్చితంగా కొడిమ్యాలకు రావాల్సిందే. బీసీఎస్సీ హాస్టల్ ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ బీసీఎస్సీ హాస్టల్స్ ఖచ్చితంగా నేను కొడిమ్యాలకు తీసుకొని వస్తా. ఈ 15 పడకలు ఉన్న ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి చేయాల్సిందే. ఖచ్చితంగా ఒక అంబులెన్స్ ఎప్పుడు సర్వీస్ అనేది మా ప్రజల కోసం ఉండాలి. ముఖ్యంగా యువత చెడుదారిన పట్టకుండా వాళ్ళకు కావాల్సిన యొక్క అంశాలని, వాళ్ళకున్న ఏమేమైతే అవకాశం దాన్ని సృష్టించాలి. వాళ్ళు చదువుకోవడానికి హెల్ప్ చేయాలి, తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు సృష్టించాలి. ముఖ్యంగా మా గ్రామీణ పేద మహిళల కోసం ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పట్టుకురావాలి. అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే తక్కువ ఒక 100 నుంచి 500 మంది కుటుంబాలు ఇక్కడ బాగుపడతాయి. ముఖ్యంగా అది చూడాలి. అంటే ఈ యువత గంజాయి అనేది చాలా అయిపోయింది, ఆ గంజాయిని అరికట్టాలి. అంటే తెలియలేకపోతున్నారు, అంతా మావాలి. అంటే మన చేతిలో వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయొద్దు. అంటే ఇలా చెప్పుకుంటే కొడిమ్యాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వ సపోర్ట్ అయిపోతే ప్రభుత్వం పైన పోరాడతాం, ప్రభుత్వం అయిపోతే కేంద్ర ప్రభుత్వం దాకైనా పోతాం. అంటే గ్రామ కమిటీలు వేసి యువతనాల సభ్యులుగా చేర్చి అన్ని మహిళా సంఘాల నుంచి ఒక్కొక్క మెంబర్ను చేసి ఖచ్చితంగా ప్రతి నెల అక్కడ గ్రామ సభలు పెట్టుకుంటూ గ్రామ తీర్మానాలు చేసుకుంటూ సమస్యలు ప్రజల ద్వారా తీసుకొని ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం అయితే దిశగా కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. నా సంకల్పం అయితే మన కొడిమ్యాల, మన ఊరు, మన ప్రజలు ఒక దేశ చరిత్రలో కొడిమ్యాలను ఇంత ఆదర్శంగా దించారా 5 సంవత్సరాలు అన్నది ఒక సంకల్పం ఉంది. ప్రజలందరూ ఈ నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తే ప్రతి సమస్య పైన నేను పోరాడతా, ఆ సమస్య పరిష్కరిస్తా, అభివృద్ధి చేస్తా. దయచేసి నన్ను ఒక్కసారి అవకాశం ఏంటి, నాకు ఫుట్బాల్ గుర్తు పైన ఓటేయండి, భారీ మెజార్టీతో గెలిపియండి. మీ అందరికీ కృతజ్ఞతగా సేవ చేస్తా.